సార్ ఆ రోజు నేను అన్న మాటలకు మీరు హర్ట్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కానీ ఏదో నా భార్య మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాను. కానీ మీరు అవన్నీ మనసులో పెట్టుకుని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారనుకోలేదు సార్. ప్రభు, నీ మీద కోపం ఉంటే నువ్వు పిలవంగానే నీ ఇంటికి వచ్చేవాడిని కాదు. ఆ రోజు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చానంతే. అయినా నీ జాబ్ పోవడానికి నేను కారణం కాదు. ఓ పెద్ద కంపెనీకి నీ కోడింగ్ టెస్టింగ్కి పంపించాం. అక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది, అందుకే తీసేశారు. సార్ ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోండి సార్. ప్రభు, ప్రతిరోజు నీ గురించి పుష్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి తీసుకోండి. హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ప్లీజ్ అరవకు. నువ్వు అసలు ఎంత అందంగా ఉంటావు తెలుసా? ఏం జరుగుతుంది? హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి ఓకే. వెళ్ళొస్తాను. ఏమైంది? ఏంటి నాకు నాకు కొంచెం భయంగా ఉంది. భయం ఏమన్నా మీ ఇంటి పేరానే? ప్రతి దానికి భయపడతావు. మీరు రండి సార్. ఓకే. హలో మేడం, మీరండి ఇక్కడ? ఆటో ఎందుకు? సరుకుల కోసం. బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంది, ఎక్కితే అలా వెళ్ళొచ్చేద్దాం కదా. ఇవరండి మళ్ళీ ఇలా చూస్తుంది. ఈసారి ప్యాంట్ వేసుకొని వచ్చాను కదా. ఓ మీరు ఎక్కడ కదా? సరే ఓకే, మళ్ళీ లాక్ చేసి వాక్ చేద్దాం. పార్క్ చేస్తా, ఆగండి. వద్దు, ఎక్కుతాను. ఎక్కండి. అప్పుడప్పుడు కళ నిజం అవుతాయి అన్నమాట. మ్యాటర్ దగ్గరకు వచ్చేసింది. ఎక్కారుగా, లెట్స్ గో. మరి దిగండి. మీరు వెళ్ళండి. అయ్యో నాకు పెద్ద పనులు ఉంటాయి. నేను మెడికల్ షాప్కి వెళ్తాను, మీరు వెళ్ళి సరుకులు తెచ్చేసుకోండి. మనం ఇద్దరం మళ్ళీ కలిసే వెళదాం, ఓకేనా? ప్లీజ్. ఇవాళ ఏంటో మనకు అన్ని ఇలా కలిసి చేస్తున్నాయి బాబాయ్. ఇప్పుడు ఇంకేం జరగబోతుందో. అయ్యో మేడం, నీకెందుకు శ్రమ? ఇటువంటి పర్వాలేదు, కావాల్సిన చేసి పెట్టడానికి నేను ఉన్నాను కదా. ఓకే బాయ్, సీ యూ. ఒక్క నిమిషం. యప్. ఇందాక మెడికల్ షాప్ లోకి వెళ్లారు కదా, అవును. ఎవరికైనా ఒంట్లో బాలేదా?
నాకే బాలేదు. 401లో ఆంటీ వెయిటింగ్. తప్పు కదా. తప్పే ఉంది మేడం. అయినా ఒకటి చెప్పనా, మిమ్మల్ని తలుచుకుని ఎన్నిసార్లు ఊహించుకున్నాను తెలుసా. ఇది కాంప్లిమెంట్ తీసుకోవాలి, తప్పుగా అనుకోతే. అయినా ఏదైనా చేస్తేనే తప్పు, ఊహించుకుంటే తప్పు కాదు కదా. యా, సీ యూ, బాయ్. రితేష్, యప్. ఇవి కొంచెం పైకి సాయం చేస్తారా? నేనున్నదే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కదా. కమాన్, లెట్స్ గో. మీరు చీరలు ఎక్కడికి ఉంటారండి? పలు బాగుంటాయి, చాలా అందంగా ఉంటారు తెలుసా. పిలవచ్చు కదా, పిలిస్తే ఎంత బాగుంటుంది. పిలవదే. రితేష్, వచ్చేస్తున్నాను. ఏంటి పిలిచారు? నువ్వు నిజంగా నా గురించి అలా అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎలా ఉన్నారు మీరు? అస్సలు మీ గురించి అలా ఆలోచించకపోతే నా ఇష్టవాడు మగ్గాడే కాదు. ఎప్పుడైనా నీతో మాట్లాడాలంటే ఎలా? యా ష్యూర్, ఐల్ గివ్ యూ నా ఫోన్ నెంబర్ ఇస్తాను. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. నాకు ఫోన్ లేదు. ఓకే, జస్ట్ 10 minutes. 10 minutes ఇలా అలా వచ్చేస్తాను. జస్ట్ 10 minutes. అయిపోయింది, పడిపోయినట్టే. ఎక్కడ పాప? ఓ, ఇక్కడ ఉందా? ఇదిగో ఫోన్. ఇందులో నా నంబర్ మాత్రమే ఉంటుంది. దీన్ని వాట్సాప్ అంటారు. కొంచెం పక్కకు జరుగుతావా? ఓ, ఇప్పుడే స్టార్ట్ అయింది. సరే కానీ, యా, దీన్ని వాట్సాప్ అంటారు. ఇది నొక్కితే కాల్ చేయొచ్చు, ఇది నొక్కితే వీడియో కాల్ చేయొచ్చు, ఇది నొక్కితే ఫోటో పంపించచ్చు. నీ ఫోన్, ఫోటో, వీడియో కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సీ యూ, బాయ్.